शांति शांति शांति। हरि ओम। सर्वे जना सुखिनो भवन्तु। Kalpa position. Aswini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Aswini Mudra Vajraswasam. Release Vajraswasam. Release Aswini Mudra. Relax. Serpent breathing. Center Kochi. Relax. Parvatasana. Slowly relax. Saptapati Soundarya. Slowly relax. రెండు చేతులు చాపి కొంచెం దూరం. రెండు చేతులు చాపి ఎదురుగా ఉంచి slowly relax. Slowly relax. పిడికిల్ బిగించి కుడివైపు తిప్పి ఎడమ చేయి
కుడి చేయి పిడికిలు ఫార్వర్డ్ బ్యాక్. మోచేయి వంగకూడదండి, మోచేయి వంగకుండా చేయాలి. ఇక్కడ వంగకుండా చూసుకోండి. తేడా ఉంటుంది. వంచిన దానికి డిఫరెన్స్ తెలుస్తుందా? నొప్పి వస్తుందా? అవును, భుజం నొప్పికి కూడా ఇది తెలుస్తుంది. మనకి నొప్పి ప్రాబ్లం ఉంటే నొప్పి పుట్టిద్ది, కానీ చెయ్యాలి. అవును, ప్రాబ్లం లేకపోతే నొప్పి అని రాదు. లేకపోతే మీకు ఎక్కడైనా కానీ కొంచెం మొదలైంది అని తెలుసు, అవి ఇట్లా చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది. ఇక్కడో లేకపోతే ఇక్కడ పట్టేస్తూ ఉంటాయి, నొప్పులు సెన్సిటివ్గా ఉంటాయి. 2 రోజులు చేస్తారనుకోండి సెట్ అయిపోతుంది. వదిలేస్తే మాత్రం ఇంకా పెద్దగా అవుతుంది. సో ఇవన్నీ చిన్న చిన్నవే కానీ చాలా వెరీ ఎఫెక్టివ్ అన్నమాట. ఏంటది? అవును, అందుకేగా మోచేయి స్ట్రైట్ అని చెప్పింది. మోచేయి వంచారనుకోండి బలం రాదు, అంటే మనం చేసేది ఉపయోగం లేదు. ఇలా పెట్టి చేసామనుకోండి, అదే మీరు ఇలా పెట్టి స్ట్రైట్గా, నేను గమనిస్తున్నా. ఇలా తర్వాత చేతులు ఫింగర్స్ చేద్దాం. ఇవి అంతే, ఓపిక ఏమాత్రం ఉన్నా కూడా 100 చేసుకోండి, మంచిది. బ్రెయిన్ కూడా చాలా మంచిది. ఫింగర్ జాయింట్స్, పిడికిలు బిగించి మడికట్టు దగ్గర రొటేషన్. రివర్స్, మోచే పిరికి, సైడ్, రొటేషన్, భుజాలు, రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకుని స్ట్రెచ్. స్లోలీ, 2 చేతులు ఇంటర్లాక్ చేసి వచ్చిన గుంట దగ్గర నుదురు, కుడి కానుక,
ఎడమ కణుక, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నడివేస్తున్నాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మెడకి ముందుగా ఫార్వర్డ్ బ్యాక్. తర్వాత సైడ్స్. అప్ డౌన్. Slowly relax. Left to right. ఎడం భుజం కానించి బ్యాక్ టిల్ట్, కుడి భుజాన్ని కానించి బ్యాక్ టిల్ట్. స్లోలీ ఫార్వర్డ్, ఫార్వర్డ్ ముందు వైపు నుంచి పైకి చూస్తూ. మరీ ఎక్కువ వెళ్ళకూడదు. డౌట్ వస్తే ఇలా అన్నప్పుడు ఎంతవరకు వస్తుందో అంతవరకు. స్లోలీ రొటేషన్. బాగా నొప్పి ఎక్కువగా ఉంటే హాఫ్ రొటేషన్ చేసుకోండి మేడవి, లేదంటే ఫుల్. రివర్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సైడ్కి 45 డిగ్రీ చిన్ టక్. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ 45 degrees. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు కాలర్ బోన్ దగ్గర పెట్టి లెఫ్ట్ తిరిగి రైట్. స్లోలీ రిలాక్స్. 4 వేళ్ళు చెవి వెనకాల నెక్ దగ్గర చెక్ చేసుకోండి. ఇట్లా తడుముకుంటే మీకు అర్థమవుతుంది ఎక్కడ పెట్టాలో. ఎముక నుంచి కొంచెం పక్కగా వెనకగా అదే లైన్లో క్రాస్గా డౌన్ చూడండి. ఇప్పుడు ఇది కదా ఎముక, ఈ ఎముక దగ్గర ఇలా తడుముకోండి. ఇట్లా తడుముకుంటే ఇక్కడ ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ పెట్టాను. పెట్టినప్పుడు మనం ఇలా ఎలా చేస్తుంటే తెలిసిపోతుంది. ఏదన్నా కొంచెం పక్కకి వెళ్తే జరుపుకుంటాం అన్నమాట. మనకి హాయిగా ఉంటుంది చేసేటప్పుడు, తెలిసిపోతుంటుంది. రిలాక్స్ వస్తూ ఉంటుంది కొంచెం మధ్యలో అక్కడ ఉన్నది. కనపడిందిగా ఇప్పుడు నేను చూపించింది. ఇంత ఇట్లాగా లెఫ్ట్కి రైట్కి. మన చేతిని ఏం బలవంతంగా నొక్కక్కర్లేదు, ప్రెషర్ పెట్టాల్సిన పని లేదు. మనం ఇలా మెడని కదిలించేటప్పటికి ఈ చేతి వేళ్ళు కొంచెం మొక్కబడతాయి. సేమ్ స్పైనల్ కార్డు అడ్జస్ట్మెంట్కి ఎలా చేస్తున్నాం అలాగే అవుతుంది. అదర్ సైడ్. Slowly relax.
గణేష్ ముద్ర చేద్దాం. 4 వేళ్ళు ఇంటర్లాక్ చేసి బొటన్ వేలు నిలబెట్టాలి ఛాతీ ఎదురుగా. వీలైతే తలపై, లేకపోతే స్ట్రైట్ కూడా ఉండొచ్చు. రిలాక్స్. చెయ్యి మార్చుకో. రిలాక్స్. మణికట్టు దగ్గర వీపు వెనకాల బ్యాక్ స్ట్రెచ్, తలపై చూసి. స్లోలీ రిలాక్స్. చేయి మార్చి. స్లోలీ రిలాక్స్. ఇంకేమైనా మిస్ అయ్యామా? బ్యాక్ రొటేషన్ చేసుకుంటే కొన్ని 50-60 వస్తాయి ఇలాంటివి. మీ క్రియేటివిటీ మీకు ఆ రోజు వీలుని బట్టి చేసుకోండి. స్లోలీ రిలాక్స్. కళ్ళు మూసుకొని గమనిస్తూ. రెండు అరిచేతులు కాలు తొడల మీద. శ్వాస తీసుకొని భుజాలు, శ్వాస వదిలేసి రిలాక్స్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భుజాల రొటేషన్. ఫోర్ డైరెక్షన్స్ లో గమనించుకోండి. ఇలా చేయడం వల్ల యూజ్ ఉంటుంది. అప్, బ్యాక్, డౌన్, ఫార్వర్డ్. మొత్తం 3-4 కలిపితే రొటేషన్. సో మీరు చేసేటప్పుడు అది గమనించుకోండి, 4 కవర్ అవుతున్నాయి లేదా. మొత్తం ఇదంతా కూడా కదలాలి, ఛాతీ భాగం మొత్తం. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకొని నిల్వచ్చిడి వేడిని భుజాలు, మెడ మీద పాము. స్లోలీ రిలాక్స్. కొన్ని ప్రాణాయామాలు చేద్దాం. ముందుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎడమ చేయి ప్రాణముద్ర పెట్టుకోండి. కుడి బొట్టన వెళ్తూ కుడి ముక్కు మూసేసి 20-30 చంద్రాంగ భస్త్రిక, చీదినట్టుగా ముక్కు పుట్టులు. సూర్యాంగ భస్త్రిక. సుషుమ్న భస్త్రిక. ఆల్టర్నేట్.
కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడి చేసుకుని నిలువెచ్చడి వేడిని కళ్ళగద్దుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నార్మల్ భస్త్రిక, ఆది ముద్ర. శ్వాస తీసుకొని అప్, శ్వాస వదిలేసి డౌన్. 23 రౌండ్స్. ప్రతి 20 అయిపోయాక కొంచెం రెస్ట్. సెకండ్ టైం. Last one more time. శరీరం సాధారణ కూర్చున్నాక ధ్యాన ముద్రలో రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాపి చేసుకోండి. ఈ నిలువెచ్చడి వేడిని కళ్ళ మీద పెట్టుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఒక్కసారి కాలు చాపి కాలు చేర్చండి. రెండు కాళ్ళు ఒకేసారి. పాదాలు దూరం పెట్టి లెఫ్ట్ రైట్.
రొటేషన్, రివర్స్, నెమ్మదిగా దగ్గరగా పాదాలు ముందుకి వెనక్కి. కాలు వేలు, ఫోల్డింగ్, ఓకే, రొటేషన్, రివర్స్, ఇటు వేసుకోమ్మా. నువ్వేమి దీంట్లో పడవలే, బాగాలేదా ఈ ప్లేస్, నచ్చలేదా? ఆహా, నేను అనేది ఇటు ఇలా అడ్డంగా. ఆహా, ఎందుకు, బాగానే సరిపోయిద్దిగా, ఇదంతా ఏం కవర్ అవ్వద్దు దాంట్లో, నువ్వు ఇక్కడ వేసుకో. అంటే నువ్వు నాకు కన్వీనియంట్గా కనపడి అట్లా అట్లా ఉంటే కరెక్షన్ చేయడానికి బాగుంటుంది. అది మా వాళ్ళ వెనకాల ఉన్నావు అనుకో, నువ్వు కనపడవు. పర్వాలేదు, ఇక్కడైనా పర్వాలేదు, కానీ తను కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు అంట. మామూలుగా అయితే ఆ ప్లేస్ సరిపోయిద్ది కదా, సరిపోతుంది. తడబాగా అనిపిస్తుంది. చాలా అయిపోయింది క్లాసు, ఒక ½ అవర్ అయిపోయింది. వీడియో ఏమైనా చూసుకుంటున్నావా యూట్యూబ్లో? స్టార్టింగ్ ఎప్పుడైనా చూసుకో, ఇంపార్టెంట్ ఏ ఉంటాయి ఫస్ట్వి. నువ్వు అవి చేయట్లేదు కాబట్టి నీకు సరిగ్గా అంటే ప్రతిదీ కంఫర్ట్గా వెంటనే చేయలేకపోతుంది. అదే ఆ స్టార్టింగ్ ముందు ఒక 25 మినిట్స్ అలా చేయిస్తున్నాను కదా, అవి కనుక చేస్తే నువ్వు చాలా బాగా సెట్ అయిపోతావు, అంటే ఆసనాల్లోకి వెళ్ళేటప్పుడు. వామప్ కింద అనమాట అవన్నీ. వామప్ లేకుండా మనం ఆసనాలు చేసినా కొంచెం అనీజీగా ఉంటుంది, హాయిగా ఉండదు చేసేటప్పుడు. అందుకే 25 to 30 మినిట్స్ నేను దాని మీదే పెడుతున్నాను, అవి ఇంపార్టెంట్. పరిగెత్తి పాలు తాగి తెరిదాక్కలం, అదే ప్రశాంతంగా నిలబడితే చాలా పాలు తాగుతాం. అట్లాగే వార్మప్స్ లేకుండా చేసే ఆసనాలు కానీ ప్రాణాయామాలు కూడా అలానే ఉంటుంది, క్వాలిటీ ఉండదు, అంటే ఎఫెక్టివ్గా బాడీకి రాదు దాని రిజల్ట్. అందుకని టైం వేస్ట్ అనుకోకుండా కంపల్సరీ వార్మప్ చేయాల్సిందే ఫస్ట్. ఎడమ కాలు, ఇవాళ నీ గురించి చెప్తాను స్వాధ్యాయం, అంటే నీకు ఉపయోగపడుతుంది ఎలాగనేది చూద్దాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మిగతావి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, న్యూరోమస్కులర్ బ్రీతింగ్. ముందు చక్కగా ఆసనంలో మీ కంఫర్ట్గా కూర్చోండి. వజ్రాసనం బెస్ట్ అనమాట, వెన్నుపూస స్ట్రైట్గా ఉంటుంది. కానీ ఇబ్బంది పడుతూ ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. కాలు మెడాల నొప్పులు కానీ లేదా పట్టేసినట్టు అవుతుంటే ఎక్కువసేపు ఉండొద్దు, ఒక 2 నిమిషాలు 1 నిమిషం ఉండండి, మళ్ళీ మార్చుకోండి. కుడి చేయి ఛాతీ భాగాన్ని మూసేసి ఎడమ ఊపిరితిత్తు కూడా నడుస్తున్నాయి శ్వాసలు.
ఎడమ ఛాతీ భాగాన్ని మూసివేస్తూ కుడి ఊపిరితిత్తుకుండా శ్వాసలు నడుపుతున్నాం. రెండు ఛాతీ భాగాన్ని ప్రెస్ చేయండి. రెండు అరచేతులతో రెండు చెవులు మూసివేసి రెండు అరచేతులతో కళ్ళ ముందు పెట్టుకో. స్లోలీ రిలాక్స్ ఇన్ ది ఆన్ముద్ర. గమనించండి, ఛాతీ భాగాన్ని గమనిస్తూ ఉండండి. శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది ఊపిరితిత్తుల్లో. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రావచ్చు. అరిచేతుల యొక్క నిల్వచ్చుడు వేడి కళ్ళ మీద పెట్టుకో. అరిచేతులు చూస్తూ కళ్ళు పెట్టు. నెక్స్ట్ సింహక్రియ. రెండు చేతులు బోర్లా కాలు తొడల మీద, భుజాలు లిఫ్ట్ చేయండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. మామూలు శ్వాస నడుపుతూ రిలాక్స్. రిలాక్స్ ఇన్ ధ్యాన్ ముద్ర. మొత్తం శరీరంలో ఎక్కడెక్కడ మీకు శక్తి ప్రసారం నడుస్తుందో మనోనిద్రం అంటే కళ్ళు మూసుకొని దృష్టి మన బొట్టు పెట్టుకుంటాం కదా రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశం, అక్కడ కేంద్రీకరించి గమనిస్తూ ఉంటారు. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా అబ్జర్వ్ చేస్తూ నిశ్చల స్థితిలో రిలాక్స్ అయిపోవాలి. కొత్త వాళ్ళకి సింహక్రియ అర్థమైంది కదా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం చేసింది అర్థమైందా? మీకు కూడా అర్థమైంది కదా? ఏం లేదు, 21 times నాలుకని బయటికి చాపి అలా చేయాలి. తర్వాత ఏం చేస్తున్నాం, ఈ నాలుక టిప్ని పైన ప్యాలెట్ కానిచ్చేస్తున్నాం. అలా పెట్టేసి మళ్ళీ 21 times శబ్దం చేస్తూ శ్వాస వదలడమే. మనం ఏం తీసుకోము, ఒకటే చేస్తాం, రెండోది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, శ్వాస తీసుకుంటాం, తీసుకొని అలానే ఉండిపోతాం, ఉండగలిగినంతసేపు ఉండిపోవాలి. ఆ తర్వాత శ్వాస వదిలేసి ఉండగలిగినంతసేపు అలానే బాహ్య కుంభకం ఉండిపోతాం. ఆ తర్వాత మామూలు శ్వాస నడుపుతూ నిశ్చల స్థితిలో రిలాక్స్ అవుతాం. వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఛాతీలో, ఎక్కడెక్కడ చేస్తామో ఆ భాగాలు గమనించుకుంటే చాలా కనపడుతుంది మనకు, అబ్జర్వ్ చేసుకుంటే. మీరు అప్పుడు ఏమవుతుందంటే వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. మనం ఎక్కడైతే అటెన్షన్ పెడతామో అక్కడికి ఎనర్జీ వెళ్ళిపోతుంది. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఆ గ్లాండ్కి చక్కగా లైఫ్ ఫోర్స్ ఎనర్జీ వెళ్తుంది. ఛాతీలో గమనించుకున్నారు అనుకోండి, ఏదైనా ఇన్ఫెక్షన్స్, లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, అది గమనించే కొద్దీ అక్కడికి ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా క్యూరింగ్ అనేది తొందరగా ఉంటుంది అనమాట. సో ఇట్లా బాగా మనం చేసుకునే పద్ధతిలో ఉంటుంది. ఎలాగానే అంటే మెకానికల్గా చేసేసి ఏదో అయిపోయిందని మామ అనిపించకూడదు, ఫీల్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రక్రియను కూడా ఏం చేయాలి, ఒక 1 minute అట్లా ధ్యాన ముద్రలో ఉండి అలా గమనిస్తూ ఉంటే చాలా చేంజెస్ మీ బాడీలో మీరే మనోనేత్రంతో గమనిస్తారు.
మనోనేత్రంతో గమనించడం అనేది చాలా చాలా పవర్ఫుల్. మామూలు ఈ కళ్ళతో కనపడుతూ గమనించేది ఏముండదు. ఇక్కడ ఏముంటుంది, కళ్ళు ఓపెన్ చేస్తే అంత ఇవే బయటవే కనపడతాయి. మన అంత ప్రయాణం జరగదు. సో అంత ప్రయాణం జరగాలి అంటే ఇలా రెండు అరిచేతులు ఒకదాన్ని ఒకటి చేతి బొట్టం మీద టచ్ చేసి వెన్నుపూస నిటారుగా 4 కేచిరి ముద్ర వేసుకొని దృష్టి ఇక్కడ కేంద్రీకరించి గమనిస్తూ ఉండాలి. అదే మెడిటేషన్, అదే ధ్యానం అంటాం. అంతకుమించి ఏం లేదు. ఇక్కడేం ప్రక్రియ చేశాక కొంచెంసేపు గమనిస్తున్నాం. ధ్యానంలో ఏం చేస్తాం, ప్రక్రియలు ఏముండవు, డైరెక్ట్ ఇలా కూర్చుంటాము, అవి గమనించే ప్రయత్నం చేయాలి. అసలు మన శరీరంలో ఏం జరుగుతుంది, అదే ధ్యానం. సో ఇది నెక్స్ట్ది మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, బాహ్య ప్రాణాయామం చేద్దాం. నిన్న చేయలేదు కదా, ఈరోజు చేద్దాం. పేర్లోనే ఉంది కదా బాహ్య ప్రాణాయామం అంటే బాహ్య కుంభకం చేసి ఉండగలిగినంతసేపు ఉండాలి. కుంభకం అంటే ఏంటి, బ్రీత్ అవుట్ చేసేసి ఇంకెంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. తెలియకపోతే చూడండి కొత్త వాళ్ళు, అది ఆది ముద్ర పెట్టుకోండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేయండి, వదిలేస్తున్నాం, పొత్తికడ బిగుస్తున్నాం, పొట్ట లోపలికి లోపలి గడ్డ ఛాతి కాన్స్. ఇంకా శ్వాస తీసుకోవాలనిపించినప్పుడు తల ఎదురుగా తీసుకొచ్చేసేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, అంతే. ఆటోమేటిక్గా ఈ బంధాలు కూడా రిలీజ్ చేసేస్తాం. రిలీజ్ చేసేసి మొత్తం బంధాలు అంటే ఏం లేదు, తలుపు గడి ఉంటుంది కదా, గడిలాగా అనుకోండి. బాగా గాలి వస్తుంటే మనం తలుపు గడి పెట్టకపోతే ఏమవుతాయి, తలుపులు రెండు అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాయి. బంధం వేస్తే కొంతసేపు ఆపగలుగుతాం. అలాగే ఇక్కడ కూడా అంతే, శ్వాసను బయటికి పంపించాక లేదా శ్వాస తీసుకున్నాక కాసేపు ఆపాలి అంటే బంధాలు వేయాలి. బంధాలు అంటే పొత్తికడు బిగించడాన్ని మూలబంధం అంటాం, పట్టం లోపలికి లాక్కోవడాన్ని ఉద్యాన బంధం అంటాం, గడ్డాన్ని ఛాతీకి కానిస్తే జలంధర్ బంధం అంటాం. సో ఈ 3 బంధాలు వేసుకోవాలి. వేసుకుంటే మనం కొంచెంసేపు హోల్డ్ చేయగలుగుతాం. లేకపోతే ఏమీ ఉండదు, కంట్రోల్ లేకుండా ఆపేది ఉండదు, తీసుకున్న తర్వాత కూడా ఆపేది ఉండదు. సో అవన్నీ కంట్రోల్ రావాలి అంటే బంధాలు వేసుకుంటే బాగా వస్తుంది, పట్టినట్టుగా. ఇంకొక 2 సార్లు డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, వదిలేసేసి ఇప్పుడు పొత్తి కడుపు బిగించాం, పొట్ట లోపలికి లాక్కున్నాం, గడ్డ ఛాతి. నెమ్మదిగా ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేస్తూ తల ఎదురుగా డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఇంకొక 2-3 సార్లు ఎక్స్ట్రా చేసుకోవచ్చు. ఎవరైతే అంటే ఓల్డ్గా అంటే చాలా రోజుల నుంచి వస్తున్న వాళ్ళు టైం వేస్ట్ అనుకోకుండా ఇంకొక 4-5 సార్లు పెంచుకోండి, సాధన పెంచాలి. స్లోలీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు రిలాక్స్, అర్ధాంతరంగా ముగించాల్సిన పని లేదు. మీది మీరు ఒక కంప్లీట్ చేసుకోండి, కొన్ని సెకండ్స్ తేడా వస్తుంది. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా 2 చేతులు డ్రాప్ చేసుకోండి. ఈ నులివెచ్చటి వేడిని కళ్ళ మీద పెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి 2 చేతులు డ్రాప్ చేసుకొని ముఖం మీద పాము. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. ఉజ్జయి ప్రాణాయామం ఏంటి, ఎవరైనా చెప్తారా? చూద్దాం, ట్రై చేయండి. ఇందాక చేసింది ఏంటి, బాహ్య ప్రాణాయామం అంటే శ్వాసను బయటకు పంపించి ఆపేము. ఉజ్జయి ప్రాణాయామం ఏం చేస్తామో శ్వాస లోపలికి తీసుకుంటాం, శ్వాస లోపలికి తీసుకొని నింపుతాం, నింపి ఆపుతాం, అంతే తేడా. అయితే ఇక్కడ శబ్దం చేస్తూ గొంతు దగ్గర ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే టైట్ చేసి కంఠాన్ని టైట్ చేస్తాం. గొట్టక వేస్తే కదులుతుంది కదా, ఇక్కడ టైట్ చేసి శబ్దం చేస్తూ శ్వాస తీసుకుంటాం, అంతే తేడా. తర్వాత శ్వాస వదిలేటప్పుడు ఏం చేస్తాం,
కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా వదులుతాం అంతే. వాకింగ్ చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు ఇది. అక్కడ శబ్దం చేయక్కర్లా, గొంతు బిగిస్తాం. పాము కన బొస్సు కొట్టినప్పుడు ఎలా శబ్దం, అలాగా టైట్ చేసి గాలి తీసుకుంటాం. మళ్ళీ స్లోగా ఇక టైట్ చేసి స్లోగా వదులుతాం. ఇది వాకింగ్ అప్పుడు కూడా చేసుకోవచ్చు ఈ ప్రాణాయామం. దీని యొక్క స్పెషాలిటీ అది. కూర్చొని ఇక్కడ కదలకుండా మనం కాసేపు కుంగిస్తున్నాం కాబట్టి కుడి ముక్కు క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా వదులుతున్నాం. లేకపోతే బాడీలో కొంచెం వేడి పెరిగే అవకాశాలు ఉంటాయి, అందుకోసమని. అంతేగాని దీంట్లో పెద్ద విశేషమే కాదు. నడిచేటప్పుడు అయితే కుడి ముక్కు ఏదో మూసేసి ఎడమ ముక్కు ద్వారా అవి వదలాలి, ఇవన్నీ అక్కర్లేదు. ఓన్లీ కూర్చొని మనం కాసేపు ఆపుతున్నాం కాబట్టి ఎడమ ముక్కు ద్వారా వదలాలి. సో ఇది స్టార్ట్ చేయండి. ఎవరికి వాళ్ళు 3 సార్లు. ముద్ర వచ్చి శూన్య ముద్ర పెట్టుకోండి. మధ్యవేలు ముడిచి దాని మీద బొట్టన వేలు పెట్టాలి. మధ్య వేలు మిడిల్. ఆకాశతత్వం అది బాగా బ్యాలెన్స్ అవుతుంది. నీరసంగా అంటే ఎనర్జీ లేనట్టున్నా బాగుంటుంది ఇది ఈ ముద్ర. చేయండి. ఒక 4-5 షార్ట్ బ్రీత్ తీసుకుంటాం. తర్వాత కీచు శబ్దం చేస్తూ శ్వాస ఫుల్గా తీసుకోవాలి. పొత్తికడు బిగించి గడ్డాన్ని ఛాతీకి ఉంచాలి. పొట్ట లోపలికి లాక్కోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ శ్వాసతో నింపబడి ఉంది. ఇంకొక 2 సార్లు చేయండి. ఇక్కడ కేవలం 2 బంధాలే పడుతున్నాయి ఉజ్జయి ప్రాణాయామంలో, గమనించుకుంటే తెలుస్తుంది. పొత్తి కడుపు, గడ్డాన్ని ఛాతీ కాంచడం 2, అంటే మూలబంధం, జలంధర్ బంధం. లాస్ట్ 1 more time. Slowly relaxing the Dhyan Mudra. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ర్యాపిడ్ చేసుకోండి. అరిచేతుల యొక్క నిలువచ్చి వేడి కళ కట్టుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నేను వెజిటేబుల్ జ్యూస్ గురించి చెప్పేటప్పుడు మీరు ఉన్నారా? మీరిద్దరు నువ్వు లేవా? ఓ నిన్న రాలేదు కదా. ఎవరైనా తాగారా వెజిటేబుల్ జ్యూస్? ఈరోజు ఎవరైనా ట్రై చేశారా? కనీసం గుర్తొచ్చిందా? ఫోన్లే గుర్తొచ్చింది అంటే ఇక 2 రోజుల్లోనే స్టార్ట్ చేస్తుంది. అంటే ఆ టయానికి అనుకున్నారు, ఇది ఒకటి చెప్పారు చేయాలి అని, అంతవరకు గుర్తుంది కదా, సంతోషం. అయితే 2 రోజుల్లో స్టార్ట్ చేయండి. ఒక ఆనపకాయ, క్యారెట్ ముందు అంతవరకు పెట్టుకోండి. ఇవి అయితే స్మెల్ ఉండవు, మనకి సొరకాయ స్మెల్ ఉండదు, ఉట్టి వాటర్ ఇలాగే ఉంటాయి. సో మనం మొదట్లో అలవాటు పడడానికి సొరకాయ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. మిగతా కూరగాయలు అనేది స్లోగా యాడ్ చేసుకోండి, తర్వాత అలవాటు అయిపోద్ది. ఇవాళ నేను తాగుతుంది అనుకున్నా, ఎంతమంది తాగుంటారో చూడాలి అనుకున్నా. సో ఎవరు తాగలా. ఏం అచ్చం వాటర్ లాగే ఉన్నాయి, భయపడాల్సిన పని లేదు. చెప్పాను కదా, నిమ్మకాయ పిండుకున్నారు అనుకోండి స్మెల్లే లేదు, ఏ వాసన లేదు, బాగున్నాయి. పిప్పి లేదు, నాకు తెలియదు చాలా రోజులు. నాకు తెలియక నేను పిప్పితో తాగేదాన్ని. అంటే పైన పిప్పి తీసేసి సన్నది వస్తుంది కదా, జ్యూసర్లో చేసేదాన్ని. దానికంటే మనం మిక్సీలో కొట్టేసి క్లాత్లు వడగట్టుకుంటే ఇంకా బాగుంది. అచ్చంగా ఇంకా నీళ్లు తప్పితే మనకి ఇంత కూడా పీచు కూడా దొరకట్లా. అది గొంతుకు అడ్డం పడ్డమో లేకపోతే మనకి ఏదో వెగిటిగా అనిపించడం ఏం లేదన్నమాట, బాగుంది. అవి తాగితే ఫుల్ ఎనర్జీగా ఉంటాం ఆ రోజల్లా. సో ట్యాబ్లెట్లు ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ముందు ఏంటంటే చాలా డేంజర్ అవుతుంది. పొటాషియం ఇలాంటి సాల్ట్స్ తగ్గినాయి అనుకో, అవి మళ్ళీ బ్యాలెన్స్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది.
ఈ దీంట్లో మనకి బీపీలు కనపడతాయి, వెంటనే బీపీ మందులు పెడతారు. ఇవన్నీ అవసరమా? సో అందుకని బీపీ డౌన్ అయింది, నువ్వు ఇమీడియట్గా బీపీ ట్యాబ్లెట్ మింగాల్సిందే అంటారు. భయపడిపోతాం కదా ఆ టైంలో. మన హెల్త్ బాగాలేనప్పుడు ఏంటంటే చాలా వీక్గా ఉంటాం, ఏది కూడా బుర్ర పనిచేయదు. డాక్టర్ చెప్పారు కదా, గొర్రె కషాయవాడిని నమ్మినట్టు వాళ్ళు పెట్టిన మందులన్నీ వాడేస్తాం. తర్వాత వెనక్కి లాక్కోలేము, అంటే మనల్ని మనం వెనక్కి తీసుకోలేము, ఎందుకంటే ఆ ట్యాబ్లెట్లు బాడీకి అలవాటు పడిపోయి ఉంటాయి. అది చాలా మందికి అసలు డయాబెటీస్ కానీ, షుగర్ ట్యాబ్లెట్స్ కానీ, అదే బీపీ ట్యాబ్లెట్స్ కానీ అసలు అవసరమే లేని వాళ్ళకి చాలా మందికి అలవాటు చేశారంట. నమ్ముతారా ఇది? అబౌట్ 200 రీడింగ్ చూయిస్తేనే ట్యాబ్లెట్ పెట్టాలంట. మెడికల్ వాళ్ళ దాంట్లో సర్క్యులర్స్లో క్లియర్గా రూల్స్ ఉన్నాయంట. ఎవరికైతే అబౌట్ 200 షుగరు లెవెల్స్ చూపిస్తుందో వాళ్ళకే. కానీ ఎంతమంది అసలు 150 రాగానే కూడా షుగర్ ఉంది మీకు, ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది అది ఇదని చాలా చెప్తారు. మీకు అలా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. అసలు డాక్టర్ చెప్పగానే 70% నమ్మేస్తాం కదా, ఒక 30% కొంచెం డౌట్ ఉంటుంది. ఆ 30 కూడా ఇంకా మనకి ఎలా ఉంటుందంటే ఆ టైంలో విరక్తి వస్తుంది, అంటే మన హెల్త్ బాగాలేనప్పుడు మనం ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని కంపల్సరీగా ఇలాంటివి జ్యూసెస్ తాగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఇంతవరకేం తాగండి, పెద్ద ఫ్రూట్స్ అనేది కంపల్సరీ తినండి. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో కంపల్సరీ తింటే ఏమవుతుందంటే ఆ సీజన్కి సరిపడా విటమిన్ సి, అన్ని రకాలు వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి అన్నీ మనకు అందుతాయి. ఆటోమేటిక్గా జలుబులు కానీ ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఎక్కువగా ఫీవర్స్ కనపడుతున్నాయి. సో ఫీవర్స్ ఇట్లాంటి వాటి నుంచి మనం సేవ్ అవ్వచ్చు. చక్కగా అవి ఏంటి బత్తాయిలు దొరుకుతున్నాయి, ఒలుచుకొని తినండి ఓపిక ఉంటే, లేకపోతే జ్యూస్ చేసుకొని తాగండి, మంచిది కదా, సి విటమిన్ కదా అది. సో ఇట్లా నెక్స్ట్ ఇప్పుడు చంద్రభేది ప్రాణాయామం చేద్దాం. మీకు ఇష్టమైన ముద్ర పెట్టుకోండి, ఇది కూడా శక్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూపుడు వేలు, మధ్య వేలు, బొట్టన వేలు, ధ్యాన ముద్ర దీని పేరు, గుర్తుందా? ధ్యాన ముద్ర. కుడి బొట్టన వేలుతో కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడిముక్కు ద్వారా శ్వాస వదులుతాం. మళ్ళీ శ్వాస తీసుకునేటప్పుడు మళ్ళీ కుడిముక్కే వాడాలి, కుడి కాదు ఇది ఎడమ కదా, ఎడముక్కు వాడాలి. సో ఎడముక్కు వాడుతూ కుడిముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తే దీన్ని ఏమంటాము? చంద్రభేది ప్రాణాయామం. చంద్రభేది ఇది ఎవరికంటే ఎక్కువగా బాడీలో ఓవర్గా హీట్ ఎక్కువగా ఉంటుంది, బాడీ వేడి ఎక్కువైపోతూ ఉంటుంది కొంతమందికి, అలాంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మాట్లాడితే చంద్రభేది చక్కటి నిద్ర రావడానికి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి, టెన్షన్ మనకు తెలియకుండా ఆదుర్ద ఏదో ఉంటుంది అవన్నీ ఆటోమేటిక్ తగ్గిపోతాయి. ఒక 5 minutes చేయాలి. స్లోగా శ్వాస తీసుకొని స్లోగా అదర్ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తాం. ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా మాత్రమే తీసుకోవాలి, రైట్ ద్వారా ఎగ్జైల్ చేస్తాం. మళ్ళీ రైట్ క్లోజ్ చేసేసి మళ్ళీ లెఫ్ట్ ఓపెన్ చేసి లెఫ్ట్ ద్వారా మాత్రమే ఇన్హేల్ చేస్తాం. దీన్ని చంద్రభేది అంటారు. ఎంత స్లోగా తీసుకుంటే అంత మంచిది, ఎంత స్లోగా వదిలితే అంత మంచిది. ఒక 2 seconds తీసుకుంటే 2 seconds అయినా రిలీజ్ చేయాలి, 4 seconds రిలీజ్ చేస్తే ఇంకా మంచిది. డబల్ టైం చేస్తే అంటే ఎక్కువ సమయం ఎగ్జలేషన్ వాడుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. చేయండి. ఎప్పుడే టైం దొరికితే ప్రశాంతంగా ఇలా కూర్చొని కూడా మనసు పెట్టి ఎడముక్కు ద్వారా శ్వాస వెళ్తున్నట్టు ఫీల్ అవుతూ చేయాలి, కుడి ముక్కు ద్వారా వదులుతున్నట్టు. ఎడముక్కు ద్వారానే వదిలేయచ్చు, తీసుకోవడం మాత్రం
పర్టికులర్గా లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా మాత్రమే తీసుకోవాలి చంద్రబేది. వదలడం రైట్ అయినా వదలొచ్చు, లెఫ్ట్ కూడా వదులుకోవచ్చు. ఇలా కూర్చొని కూడా చేసుకోవచ్చు. మానసికంగా ప్రాణాయామం చేయొచ్చు. అంత కాన్సన్ట్రేషన్ రావట్లేదు అనుకుంటే చేతులు వాడుతున్నాం ఇట్లా. నిన్న మనం చెప్పుకున్న పైత్యం అంటే పైత్యరసాలు ఎక్కువ గుర్తున్నప్పుడు కూడా చంద్రబేది అద్భుతంగా ఉపయోగపడింది. సో మానసికంగా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నా, అది దానికి కారణం కొంత లివర్ సెక్రేషన్స్ కూడా ఉండొచ్చు. సో అందుకనే పైత్యరసాలు ఆ ఓరడము అవన్నీ కూడా తగ్గాలి అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ లెవెల్ తగ్గాలి అంటే చంద్రబేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కేవలం ఎడముక్కు ద్వారా తీసుకోవడం, ఎడముక్కు ద్వారా లేదా కుడిముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తూ ఇలా ఒక 5 నిమిషాలు రోజు చేయండి, తిరిగి లేకుండా ఉంటుంది. దేనికైనా ఫస్ట్ కారణం టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్, వీటి వల్లే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది. మనలో కార్టిసాల్ అని చెప్పి ఒక కెమికల్ ఎక్కువ రిలీజ్ అయిపోతే అది బ్లడ్లో థిక్నెస్కి, బ్లడ్ ఇంప్యూర్ అవ్వడానికి ఈ కెమికల్ అన్నమాట రిలీజ్ అవ్వడం వల్ల బ్లడ్ అంతా కూడా ఇంప్యూర్ అవుతూ ఉంటుంది. అదే బ్యాడ్ కొలెస్ట్రాల్. వినే ఉంటారు బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిందంటారు. అది ఎలా పెరుగుతుందంటే ఇలానే పెరిగింది. ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తా టెన్షన్గా ఉంటారో ఈ కార్టిజాల్ అనే కెమికల్ రిలీజ్ అయిపోయి బ్లడ్లో గొలుస్తూ ఉంటుంది. మనకు ప్రమేయమే ఉండదు. కారణం ఏంటంటే నిరంతర ఆలోచనలు, నాన్ స్టాప్గా ఆలోచించడం. అది ఎలా పోవాలి అంటే ఇలా ప్రాణాయామం చేస్తే పోతుంది. అంతేగాని పోవాలి నేను ఆలోచించకూడదు అంటే పోదు. కంపల్సరీ నియంత్రణ ఉండాలి, శ్వాస మీద నియంత్రణ. అదే ఇవన్నీ ఈ ప్రక్రియలన్నీ మీకు ఏది నచ్చితే దాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే పర్టికులర్గా ఒక్కొక్క ప్రాణాయామానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది, ఎక్కువగా స్పెషల్ బెనిఫిట్. ఒక 1 minute చేయండి, చూద్దాం ఎన్ని వచ్చినాయో గమనించుకోండి. వన్ మినిట్ చేసావా? ఇప్పుడు చాలాసేపు అయిందా? 5 minutes కూడా అవ్వలే మనం స్టార్ట్ చేసి చంద్రబేది. Slowly relax. Relax in Dhyan Mudra.
స్లోలీ రిలాక్స్. ఇప్పుడు సూర్యభేది ప్రాణాయామం చేయండి. కుడి చేయి ముద్ర పెట్టుకోండి. ఏ ముద్ర ఇది? మధ్య వేలు, ఉంగరపు వేలు, బొట్టు వేలు. ముద్ర పేరు చెప్పండి. రోజు చేస్తుంది. ఏ ముద్ర? ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని చెప్తున్నాను. ప్రాణముద్ర, ప్రాణాయామం. బండ గుర్తు అలా గుర్తు పెట్టుకోండి. ప్రాణముద్ర ఇది. ప్రాణముద్ర అది కాదు నేను అడిగింది, ఇది. ఓకే ఓకే, అవును కదా, అపాన ముద్ర ఇది. కరెక్టే, ఇది కరెక్టే. ఇది ఇది ప్రాణముద్ర. ఇది పెట్టుకోండి. ఎందుకంటే ప్రాణాయామాలు చేస్తున్నాడు, ప్రాణముద్ర బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేనే పొరపాటు పడ్డా. ఎక్కువగా ఎడం చెయ్యి ఇలా పెట్టేయడం అలవాటు అయిపోయి ఇదైతే బాగానే పెట్టేస్తుంది. లేదు లేదు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అసలు. అదే, సో ఇది అపాన ముద్ర. ఇది ఎప్పుడు వాడతాం ఎక్కువగా? అరుగుదల సమస్యలున్నా, అన్నం తిన్న తర్వాత బాగా ఫుడ్ తొందరగా అరగాలన్నా ఈ ముద్ర పెట్టుకొని కూర్చోవచ్చు. భోజనం అయ్యాక ఒక 10 minutes ఇలా కూర్చొని కూడా చక్కగా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇట్లానే వజ్రాసనంలో కూర్చోవచ్చు భోజనం అయ్యాక. ఇంకే ఆసనంలో కూడా కూర్చోకూడదు. బాగా పట్ట ఖాళీగా ఉంటేనే చాలా వరకు ఉంటాయి అన్నీ. ఓన్లీ భోజనం చేశాక చేయగలిగేవి లిమిట్గా కొన్నే ఉంటాయి. ముద్ర వచ్చి ఇది అపాన ముద్ర, వజ్రాసనం, ఇంకా వీలైతే బటర్ఫ్లై. మనము 2 పాదాల దగ్గర తీసుకొని ఇట్లా ఇట్లా చేస్తున్నాం కదా, బాస్పట్లై. సో బటర్ఫ్లై అది కూడా భోజనం చేసుకోవచ్చు. కొన్నే ఉన్నాయి లిమిట్గా. పడుకొని కూడా సేమ్ అట్లని 2 పాదాలు కలిపి బాస్పట్లు వేసుకొని అది కూడా భోజనం చేశాక అలా పడుకోవచ్చు. ఒక 3-4 ఉంటాయి భంగిమలు అంతే. ఇప్పుడు అపార ముద్ర పెట్టుకొని ఎప్పుడైనా కుడి చేయి ముద్ర పెట్టుకోండి, ఆటోమేటిక్గా ఎడమ బటన్ వెళ్తే ఎడముక్కు మూసేస్తాం. సూర్యభేది. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. మళ్ళీ కుడి ముక్కు ద్వారానే తీసుకోవడం కేవలం రైట్ నాస్ట్రిల్ ద్వారా. ఎక్సలేషన్ లెఫ్ట్ ఆర్ రైట్ చాయిస్ అనేది మనం చేస్తా ఉన్నాను. ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాక రిలాక్స్ అయిన ధ్యానం.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ర్యాపిడ్ చేసుకోండి. నులివెచ్చటి వేడిని కళ్ళకి అద్దుకొని చేతులు చూస్తూ కళ్ళు తెప్పి అనులోమ విలోమ చేద్దాం. సంజీవని ముద్ర చూపుడు వేలు ముడిచి దాని తర్వాత ఉన్న మధ్య వేలు, ఉంగరపు వేలు, పట్టుకు వేలు కలపాలి. కుడి చేత్తో నాసికా ముద్ర. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ మొదలు పెట్టండి. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడిముక్కు ద్వారా బయటికి పంపిస్తున్నాం. మళ్ళీ అదే కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. ఎడముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తాం. ఆపోజిట్ నాస్ట్రిల్ ద్వారా ఎగ్జైట్ చేస్తాం. ఎటైతే తీసుకున్నామో దానికి ఆపోజిట్లో వదులుతాం. లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా తీసుకున్నాం. క్లోజ్. నాతో పాటు చెయ్యి. క్లోజ్ చేయి. ఎడముక్కు క్లోజ్ చేయి. వెంటనే ఓపెన్ చేయకూడదు. 1-2 మినిట్స్ సెకండ్స్ ఉంటుంది. ఇప్పుడు రైట్ ద్వారా ఎగ్జైల్. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ ద్వారా తీసుకోవాలి. ఎటైతే ఎగ్జైల్ చేసామో అదే ముక్కు ద్వారా తీసుకోవాలి. రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ ద్వారా బ్రీత్ అవుట్. ఒక్క 2-3 మినిట్స్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా. ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాక స్లోలీ రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామం. షణ్ముఖి ముద్ర. చూపుడు వేళ్ళు 2 ఆజ్ఞా చక్రం దగ్గర. డీప్ బ్రీత్ ఇన్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారం లాగా.
ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయముద్ర, ఆది ముద్ర వేస్తూ అకార, ఉకార, మకారాలు చాంట్ చేసి ఉండగలిగినంత బాహ్య పొందుతుంది. 3 times deep breathe in. Deep breathe in. Deep breathe in. Slowly relaxing ధ్యాన ముద్ర. ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు ఆపి చేసుకొని ఈ నిలువెచ్చటి వేడిని కళ్ళ మీద, ముఖం మీద, పాము అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు చేయండి. క్రాప్ సర్కిల్స్ తీసుకొచ్చారా? నాకు పోయినసారి ఇచ్చారు, అవి ఎక్కడో దాచిపెట్టాను, కనపట్లేదు. రెండు కాళ్ళు దగ్గరగా. నిన్న వీడియో విన్నాను క్రాప్ సర్కిల్స్ది, ఆవిడ కనకదుర్గ గారు. రెండు కాళ్ళు ఒకేసారి. ఒక్కసారి తొడభాగాన్ని బిగిస్తూ వదిలేయండి. స్లోలీ రిలాక్స్. ఇవాళ స్వాధ్యాయంలో ఒకటి, అంటే జనరల్గా తమిళనాడులో ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. పొలాలు, కొత్త పంట, అంటే మనము ఒక భూమిలో ఒక చెట్టు పెట్టినప్పుడు అక్కడ నువ్వు వినాలి ముందుకు జరిగి. అయితే ఆ పొలాల్లో ఏంటంటే మామిడి చెట్లు, తోటలు ఉన్నాయనుకోండి, అవి చెట్లు వేస్తారు కదా. వేసినప్పుడు ఫస్ట్ పూత వస్తుంది. పూత వస్తుంది కదా, మామిడికాయలు కాయాలి కదా. ఓకే, కొన్ని సంవత్సరాలకి, ఎన్నో 3 ఏళ్ళక ఎన్నేళ్ళకి వస్తుంది అది. పూత వచ్చింది కదా. పూత అంటే ఏంటి అర్థం? ఆ పువ్వు కాయ కింద మారి కాయ పండు అవుతుంది కదా. కానీ అంత పూత విరగగాసినా కూడా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆ పూతను మొత్తం కూడా దులిపేస్తారు, రాల్చేస్తారు. దగ్గరికి రాని, ఇక్కడ కూర్చో, నీకోసమే చెప్పేది. ఆ పూతని రాలుస్తారు మొత్తం, అసలు ఒక్క కాయ కూడా పడనివ్వరు అనమాట. అది పువ్వు కాయ అవ్వకముందే దాన్ని అంతా కూడా రాల్చేస్తారు, చెట్లాగే ఉంచుతారు అనమాట. పూతని నెక్స్ట్ ఇయర్ అట్లా రాణిస్తారు.
మళ్ళీ పూత వస్తుంది కదా, ఆ సీజన్కి ఆ సంవత్సరం మాత్రం రానివ్వరు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పూత వస్తుంది. ఆ పూతని మళ్ళీ వాళ్ళు ఆ చెట్టు ఉన్న ఆరోగ్యాన్ని బట్టి ఉంచుతారు లేదా రాల్చేస్తున్నారు. మళ్ళీ దాన్ని ఇంకొంచెం మళ్ళీ ఎప్పుగా పెరిగిన తర్వాత వస్తుంది కదా పూత, ఆ పూతను మాత్రమే వాళ్ళు దాన్ని కాయగా అవ్వడానికి దాన్ని రైతులు అనేవాళ్ళు అట్లా చూస్తారు అనమాట. అప్పటిదాకా కాయ నుంచి పండు అవుతుంది. సో దీనికి కారణం ఏంటి? ఈ స్వాధ్యాయంలో ఏం తెలుసుకున్నాము? వెరీ గుడ్, వెరీ గుడ్. చెట్టు మనం ఎప్పుడైతే ఆ పూత కాయ కింద దాన్ని వెంటనే వచ్చేసింది కదా పూత, హాయిగా ఒక కాయ 2 కాయలు తిందామని ఆపగా దాన్ని అలానే ఉంచితే ఏం జరుగుతుంది? ప్రీమెచ్యూర్ అయిపోతుంది. అంటే చెట్టు దానికి కెపాసిటీ తగ్గట్టుగా ఎదగదు. అంత ఎదగాలి అది. అంత స్థాయికి ఎదిగాక అది కాయలు ఇస్తే పర్మనెంట్గా ఉంటుంది రిజల్ట్ అనేది. అలా కాకుండా చిన్న వయసులోనే ఆ చెట్టు కాయక కోసం అని మనం దురాశకు ఎదురు చూసి వచ్చే 1-2 కాయలు పీక్కుందాం అన్నట్టు అలాంటి ఆలోచన ఉంటే ఏం జరుగుతుంది? అది ఒక వయసు అయిపోయి స్టంటెడ్గా ఉంటుంది. అంటే దానిలో పెద్దగా బలమైన గ్రోత్ ఉండదు. ఇంకేదో పూస్తూ ఉంటుంది, ఏదో కాస్తూ ఉంటుంది. ఆ కాయలో పెద్ద రుచి కూడా ఉండదు. ఈల్డ్ కూడా అంటే దిగుబడి కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు? దానికి లేదుగా కెపాసిటీ. చిన్న వయసులోనే పూత వచ్చింది. పూత వచ్చినప్పుడు దాన్ని రాల్చకుండా వదిలేసి తీస్తే న్యూట్రియంట్స్ అన్నీ లాగేసుకుంటుంది ఆ కాయ పండు. అది ఆ చెట్టుకి అందాల్సిన బలం అందదు అనమాట. దానివల్ల లాంగ్ రన్లో ప్రాబ్లం వస్తుంటుంది. అంటే దిగుబడిలో డిఫరెన్స్ వస్తుంది. అందుకని అక్కడ రైతులు అంటే కంపల్సరీగా మొత్తం రాల్చేస్తారు. ఇది జగ్గి వాసుదేవ గారు ఒకసారి చెప్పారు. ఇది ఎందుకు వచ్చిందంటే చిన్న వయసులోనే అంటే మనకి తలకు మించిన భారము నెత్తినేసుకోవడం, లేదా ఆడవాళ్ళ విషయాల్లో తీసుకుంటే చాలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం, 16 ఏళ్ళకి 18 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు కదా. అలా చేయడం వల్ల ఆ స్త్రీలో రావాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా చక్కగా విచ్చుకోవు. అంటే మనలో ఎన్నో కెపాసిటీస్, ఎన్నో తెలివితేటలు, అది అంటే మాటల్లో కూడా చెప్పలేనంత తెలివితేటలు ప్రతి ఆడవాళ్ళలోనూ ఉంటాయి. ఎందుకంటే ఓర్పు అనేది ఉన్నప్పుడు ఆ ఓర్పులోంచి ఎన్నో విశేషాలు ఎన్నో ఉంటాయి గుణాలు. అవి ఏవి బయటకు రాకముందే ఏమైపోతుంది? క్లోజ్ అయిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే తొందరగా పెళ్లి చేసుకోవడం ఒకటి, వాళ్ళని ఎక్కువ చదివించకుండా డెవలప్ అవ్వలేకుండా ముందుగానే పెళ్లి చేసేయడం వల్ల బాధ్యతలు నెత్తి మీద, అంటే వాళ్ళ తలకు మించిన భారమే. వాళ్ళ వయసుకు తగ్గ విధంగా కూడా ప్రెగ్నెన్సీ రాకముందే అంటే చిన్న వయసులోనే ప్రెగ్నెంట్ రావడం, తర్వాత ఈ బలమంతా ఎవరు లాక్కుంటారు? పుట్టిన పిల్లలు పాల రూపంలో అలాగా లాగేసుకోవడం వల్ల స్త్రీ అనేవాళ్ళు ఏమవుతుంది? కొంచెం బలహీనంగా ఉంటున్నారు. అంటే వాళ్ళ వయసుకు తగ్గట్టు బలంగా లేకపోవడానికి కారణం కూడా ఇదొకటి. సో నాకు అనిపించింది నీ విషయంలో. నేను ఎందుకు దీన్ని తీసుకోమన్నానంటే, నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు, కాలేజీ అయిపోయింది, చదువు అయిపోయింది, వెంటనే ఎక్కడ దూకేసావు? వెళ్ళి మహాసముద్రంలో దూకినట్టుగా కెరియర్లో పడిపోయావు కదా. చదువు అయిపోగానే కెరియర్, నో చేంజ్, నో ఇంకా ఏమి ఒక సైడ్ ఒక యావిగేషన్ ఏం లేదు. ఇప్పుడు లక్కీగా ఒక 1 మంత్ నుంచి యోగా అనేది ఒకటి పెట్టుకున్నావు లైఫ్లో, కొత్తది చేంజ్. ఆ చేంజ్ అనేది ఉండాలి, ప్రతి వాళ్ళకి ఉండాల్సిందే. ఎప్పుడు చదువు ఉద్యోగమో లేకపోతే వంట చేయడమో, ఇంట్లో ఆడవాళ్ళు అయితే వంట చేయడం, తినడం, పడుకోవడం ఇది కాదు. ఇవి కాక ఒక గంట అయినా, కనీసం గంట టు 1 to 2 hours 2 గంటలైనా మన కోసం మనం వెచ్చించుకోవాలి, మన యొక్క ఉన్నతి కోసం వాడుకోవాలి. అది పుస్తకం చదువుకోవడం అవ్వచ్చు, యోగా చేయడం అవ్వచ్చు, సంగీతం వినడం అవ్వచ్చు, నీకు ఇష్టమైన ప్యాషన్ ఏది ఇష్టమైతే అది కొంతసేపు ఒక అరగంట స్పెండ్ చేస్తే ఏమవుతుందంటే మనసు డైవర్ట్ అవుతుంది. అంటే రొటీన్లోంచి పక్కకి వెళ్తాం. రొటీన్ ఉండకూడదు. మరీ అంత రొటీన్ ఉంటే ఏమవుతుందంటే అసలు ఎందుకు, ఏంటి లైఫ్ ఏంటి అని ఒక రోజు క్వశ్చన్ వస్తుంది. సో అది రాకూడదు అంటే ఏం చేయాలి? చేంజ్. మనకు కొంచెం ఫస్ట్లో టైం మేనేజ్మెంట్ కుదరకపోవచ్చు. కొంచెం 1 గంట ముందు లేవడం పొద్దున్నే ఆటోమేటిక్గా చాలా టైం కలిసి వస్తుంది. అది లేటుగా లేసామనుకోండి హడావిడైపోతూ ఉంటుంది, పరిగెత్తినట్టు ఉంటుంది. అంటే రొటీను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, మామూలుగా అయితే 9ంటికి ఆఫీస్ అయితే ఈ జాబ్ చేసే వాళ్ళందరూ 8కో 7:30కో లేస్తారు. అలా కాకుండా తెల్లవారుజాము 5కే లేస్తే వాళ్ళ పుస్తకాలు చదువుకోవచ్చు,
లేదా ఏదైనా ఇష్టమైన ప్రవచనం వినొచ్చు. చాగంటి వారి ప్రవచనాలు ఇవన్నీ కూడా అద్భుతంగా చాలా కొత్త కొత్త విషయాలు చెప్తారు. ఇప్పటికి మా వయసు వాళ్ళకి కూడా మాకే చాలా తెలియదు. ఆయన ప్రవచనాలు ఇప్పటికీ వింటుంటే చాలా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాంటి చిన్న ఏజ్ వాళ్ళకైతే ఇంకా నెంబర్ ఆఫ్ చిన్న వయసులోనే చాలా తెలుసుకోవచ్చు కదా. అప్పుడు మా ఏజ్కి వచ్చేటప్పటికి ఇంకా తెలివిగా ఉంటారు. సో అందుకని రొటీన్గా డబ్బులు వస్తున్నాయి కదా, సో ఉద్యోగమే ప్రయారిటీ అంతవరకు, కొంతవరకే అది. కానీ ఆ ఉద్యోగం చేస్తున్నది ఎనర్జెటిక్గా చాలా బాగా ఇంట్రెస్ట్గా బాగా ఇష్టంగా చేయాలి అంటే సైడు ఒక ప్రవృత్తి పెట్టుకోవాలి. అంటే మనకి ఏది ఇష్టమో, మనకు దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఒక్కసారి గమనించుకొని దాని మీద ఒక గంట అయినా స్పెండ్ చేయాలి రోజుకి. అప్పుడు లైఫ్ అనేది కొత్తగా ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు క్రియేటివిటీగా ఉంటుంది. మనకు వంటల్లోనే రోజు ఒకే కూర పెడితే తింటామా? 2 రోజులు తింటాం ఎంత ఇష్టమైన కూర అయినా. మూడో రోజుకి చిరాకు వస్తుంది, ఇష్టమైన కూర కూడా మళ్ళీ లైఫ్లో తినబుద్ధి కాదు, అంత వెగిటి వస్తుంది. అలాంటి జీవితం వెగిటివ్ అవ్వకూడదు అంటే ఏంటి, కొంచెం చేంజ్. ఆ చేంజ్ ఎలా అనేది కొంచెం సేపు మెడిటేషన్లో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకుంటే మనకి మన ఇష్టానికి తగ్గట్టుగా ఎలా చేంజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిందనే కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది, సపరేట్ ఇండివిజువల్గా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళ ఇష్టాలు వేరు ఉంటాయి. ఏది తప్పు కాదు, ఏది అంటే ఒక చెప్పిందే కరెక్ట్ అని కాదు, ప్రతిదీ కరెక్టే ఉంటుంది. వాళ్ళ మనస్తత్వానికి ఏది కరెక్టో అది. ఇప్పుడు ఎలా అంటే కొంచెం క్లే దొరుకుతుంది బయట, ఆర్టిఫిషియల్ క్లే కూడా దొరుకుతుంది. ఒకవేళ మనకు బొమ్మలు చేసే ఇష్టం ఉంది కానీ బొమ్మలు చేయడానికి బంకమట్టి దొరుకుతుందా? ఇప్పుడు దొరకట్లా. కానీ ఫ్యాన్సీ షాప్కి వెళ్తే ఆర్టిఫిషియల్ బంకమట్టి దొరుకుతుంది, ఆర్టిఫిషియల్ క్లే ఉంటుంది. దాన్ని తీసుకొచ్చుకున్నారనుకోండి రకరకాల బొమ్మలు చేయొచ్చు. దానివల్ల ఫైనర్ మజిల్స్, మన చేతి వేళ్ళు మజిల్స్ ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దాన్ని తిప్పే పనిలో అంటే ఆ బొమ్మని అందంగా కార్వింగ్ చేసే దాంట్లో చేతి వేళ్ళు చాలా ఎఫెక్టివ్గా చాలా బాగుంటాయి అన్నమాట. అది మనకి ఆ క్రియేటివిటీ అనేది ఆ బ్రెయిన్లో తెలియకుండా నెట్వర్క్ ఏర్పడుతూ ఉంటుంది. న్యూరాన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో, అంటే మెదడు కణాలని న్యూరాన్స్ అంటారు. ఆ న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఇష్టమైన పని చేస్తే కనెక్షన్స్ పెరుగుతాయి. కనెక్షన్ పెరిగినప్పుడు మెమరీ పవర్ పెరుగుతుంది. మెమరీ లాస్ అనేది ఆ రిస్క్ తగ్గుతుంది. మెమరీ లాస్ అనేది కూడా చిన్న వయసులో కూడా కన్ఫ్యూజ్ మైండ్, తెలియకుండా ఎక్కువ ఆలోచించడానికి ఎనర్జీ లేకపోవడం, ఇవన్నీ కూడా లక్షణాలు చిన్న వయసు వాళ్ళకి. పెద్ద వయసు వాళ్ళకేమో అసలు ఆసక్తే ఉండదు. ఏంటంటే రొటీన్లో పడిపోవడం ఒక కారణం అవ్వచ్చు, ఇంట్లో ఫ్యామిలీ గొడవలు ఉండొచ్చు, లేదా మనల్ని మనం ఎలాగ కొంచెం స్పేస్ తీసుకోవడం. అంటే రొటీన్లో చేసే పనులకి కొంచెం భిన్నంగా ఒక గంట మన కోసం పక్కన పెట్టుకోవడం అనేది తెలియకపోవడం. దాంట్లో చాలామందికి ఫెయిల్ అవుతున్నారు. ఎంత తెలివిన్నా కూడా ఒక నిరాసక్తత, నిర్లిప్తత ఇలా ఎక్కువ మందిని బాధించడానికి కారణం ఏంటంటే వాళ్ళ కోసం 24 గంటలు ఒక్క గంట కూడా పెట్టుకోరు. దాని తెగ త్యాగం చేసిస్తానని అనుకుంటారు కుటుంబ సభ్యుల కోసం. వాళ్ళే మనల్ని త్యాగం చేయమని ఏమి అడగలే, మనమే అనవసరంగా ఎక్కువగా ఇచ్చేస్తున్నాం ఎనర్జీ. తర్వాత ఏం చేస్తున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నీకోసం నేను ఇంత టైం ఇచ్చాను, మీ అందరి కోసమే కదా. దెప్పి పొడుస్తూ ఉంటాను చూడండి అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు. అది ఎందుకు జరిగింది? మన కోసం మనం అనేది టైం పెట్టుకోలే. నిన్ను ఎవరొద్దన్నారు పెట్టుకోవద్దని. నువ్వు కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా కనుక మేనేజ్ చేసుకుంటే వాళ్ళు చేయాల్సినవి చేసేసాక చాలా టైం మిగులుతుంది. సో మన కోసం మనం కంపల్సరీ గంట టైం స్పెండ్ చేస్తే ఎదుటి వాళ్ళ నుంచి ఇంకేదో రావాలని ఆశించం. ఆటోమేటిక్గా మనలోనే ఎంతో ఆనందం ఉంటుంది. సో ఇంకా పంచుతాం కానీ వాళ్ళ దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నామంటే మనలో ఎక్కడో ఎనర్జీ తగ్గింది అంటే పెంచుకోవాలి అని అర్థం. ఆ ఫీలింగ్స్ వస్తాయి అందరికీ. వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే మనలో ఎక్కడో మార్పు తెచ్చుకోవాలి, అంటే మనం ఇంకొంచెం బాగా ఎంగేజ్ అవ్వాలి, టయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదు అని అర్థం అనమాట. సో మరి ముఖ్యంగా యోగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతాం. మనలో మార్పు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మార్పు తెలిసిపోతుంది. అయ్యో తేడా వస్తుంది, మనలో కొంచెం లో ఫీలింగ్కి వెళ్తున్నాం, లేకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అని తెలుస్తుంటుంది. అప్పుడు దాని మీద తెలియకుండా వర్కౌట్ చేస్తాం. అదే యోగా కూడా ఎవరు చేయని వాళ్ళకి డిఫరెన్స్ వేరు ఉంటుంది. వాళ్ళు సంవత్సరాలకు ఇలా గూడు కట్టుకొని ఉంటుంది అసంతృప్తి.
ఒకరోజు బద్దలు. సో దానికంటే ఇది బెటర్. ఇంట్రాస్పెక్షన్ అంటుంది, అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటాం ఆటోమేటిక్గా. రోజు 5 మినిట్సే కూర్చోండి, ఎక్కువ కూడా అక్కర్లా. ప్రశాంతంగా ఇలాగా 5 మినిట్స్ కూర్చోండి. ఇందాక చంద్రబాబు చెప్తుంటే 5 మినిట్స్ కాకముందే అయిపోయింది చెప్తున్నా. అంటే 5 మినిట్స్ ఎంత వాల్యుబుల్లో అర్థమైంది కదా. మనం గనక ఒంటరిగా కూర్చుంటే 5 నిమిషాలు చాలా మంచి ఎనఫ్ టైమే. మనం అలా కూర్చున్నా చాలు, మైండ్ అంతా కూడా చక్కగా రిలాక్స్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్. ఇప్పుడు నీకు ఇది ఎందుకు చెప్పానంటే, నువ్వు చాలా చిన్న వయసులోనే జాబ్లోకి వెళ్ళిపోయావు. ఉద్యోగం, ఇల్లు, పడుకోవడం, అన్నం తినడం, ఇంతవరకే లైఫ్ ఉండకూడదు. నువ్వు ఎక్స్ట్రా పక్కనే పెంచుకోవాలి. మన స్కిల్స్ ఉంటాయి కదా, ప్రతి వాళ్ళకి ఏదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఎక్స్ప్లోర్ చేయడం. అదర్ దాన్ జాబ్ అంటే ఉద్యోగానికి సంబంధించిన పని కాకుండా వేరే విషయాల్లో కూడా నువ్వు కొంచెం డెవలప్ అవుతూ ఉన్నావు అనుకో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నువ్వు చేసే ఉద్యోగం కూడా చాలా ఇష్టంగా చేస్తావు, రొటీన్గా ఉండదు. లేకపోతే రొటీన్గా పరిగెత్తినట్టుగా ఉంటుంది. సో దాన్ని కొంచెం ఇష్టంగా మలుచుకోవాలన్నమాట. ఇష్టంగా మలుచుకునే క్రమంలో యోగా ఒకటి బాగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇష్టమైన మనకి హ్యాబిట్ ఏదైతే ఉందో అది ఏంటనేది ఒక్కసారి గమనించుకో. స్టాంప్ కలెక్షనా, కాయిన్ కలెక్షనా, ఏదో చాలా ఉంటాయి పిల్లలకి కదా. మా అమ్మాయి అయితే ఒక రకరకాల కాయిన్స్ కలెక్ట్ చేసేది. సో ఇన్ని కాయిన్స్ కతే స్టేట్స్ వెళ్ళినప్పుడు ప్రతిసారి వెయిట్ ప్రాబ్లం, సూట్ కేసులు ఎక్కువ పట్టవు కదా, అవేమో ఇంత బరువు ఉన్నాయి. ఏం పట్టుకెళ్ళిద్ది, సరే ఇప్పుడు వదిలేసి. ఒక అమ్మాయి ఏమో పుస్తకాలు ఇన్ని ఉన్నాయి, ఆ పుస్తకాలన్నీ వాటేసుకొని మొన్న కొన్ని పట్టుకెళ్ళింది. ఓ 10 పుస్తకాలు ఏమో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని, ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు మొత్తం చాలా బుక్స్ ఆర్డర్ పెట్టుకుంది. ఆల్రెడీ పైన అన్నీ ఉన్నాయి, కాకపోతే ఒకసారి చదివేసాక ఇంకా దానికి విలువ ఉండదు కదా. అంటే కొన్ని పుస్తకాలు ఇప్పుడు ఇలాంటివంటే 100 సార్లు చదివినా ప్రతిసారి కొత్తగా అర్థమవుతాయి. ఎందుకు, ఇవి నాన్ ఫిక్షన్. ఫిక్షన్ ఉంటాయి అవి. ఫిక్షన్ అంటే ఏంటి, వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకి అంటే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించే కథలు ఉంటాయి కదా, అంటే మన రోజువారీకి సంబంధించిన కథలే, కాకపోతే ఒకసారి చదివాక ఇంక దాంట్లో పసం ఉండదు కదా. సో అలాంటి పుస్తకాలు అంటే సుధామూర్తి, మళ్ళీ ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, వాళ్ళవి ఏదో ఉన్నాయి, ఆ నవల్స్ చదువుతుంది తను. అట్లా అనమాట. నేను అనేది ఒక హ్యాబిట్ అనేది కంపల్సరీ ఉండాలి. దానివల్ల చిన్నమేమో బాగా బుక్స్ పిచ్చి, ఏమన్నా ఇంకా అసలు నలిపేసిద్ది అంతే. ఎంతగా అంటే వాళ్ళ ఫాదర్ని అడిగి, ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ పిల్లల్లో ఎవరైనా బుక్ రీడింగ్ వాళ్ళు ఉంటారేమో అని అడిగింది. ఎందుకు ఐడియా వచ్చింది. అడిగితే ఒకరింట్లో ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో పాప కూడా ఇట్లానే బాగా బుక్స్ చదివిద్దంట. ఒక 30 బుక్స్ లాక్డౌన్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి 30 బుక్స్ తెచ్చుకుంది. ఆయన అయితే వాళ్ళ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది అప్పుడు. మా అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ చదువుతుంది. అయితే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మాయి పట్ల ఎంత కేరింగ్గా చూడండి. అంటే వాళ్ళ అమ్మాయి ఇష్టంగా చదువుకున్న పుస్తకాలు కదా అవన్నీ, మళ్ళీ ఎక్కడ మిస్ అవుతాయని ఆ 30 పుస్తకాలకి ఫోటోలు తీసుకొని ఇచ్చాడు ఆయన. అంటే అది మనం ఏదో మిస్ చేస్తామని కాదు, వాళ్ళకి మెమరీ. అంటే గబుక్కునే ఏదన్నా ఒక్కటైనా మిస్ అయితే వాళ్ళ అమ్మాయికి సంబంధించిన వస్తువు కదా, అది ఎక్కడ అంటే మిస్ అవుతుందో అనే ప్రేమ అనమాట. సో అట్లా ఆ 30 పుస్తకాలు లాక్డౌన్లో మొత్తం ఒక వారం 10 రోజుల్లో అసలు మొత్తం చదివేసింది. ఇంకా అదే పనిలో ఉంది. నేను అనేది మనం ఆ లాక్డౌన్లో ఖాళీగా ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళది సరిగ్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు తెలుస్తుంది అవుట్పుట్ ఎలా ఉంటుంది. కానీ అలాగ సద్వినియోగం చేసుకుంటే ఏమవుతుందంటే, లాక్డౌన్ అలా అయిపోయింది, వెంటనే ఈ లోపల టోఫెల్ వీటికి కూడా ప్రిపేర్ అయింది. అదే GRE ఏదో అంటారు కదా వాటికి, ఆ ఎగ్జామ్స్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ అయింది వితౌట్ ట్రైనింగ్. అంటే తను సొంతంగా చదువుకొని వెంటనే చక్కగా ఎగ్జామ్స్లో అన్నిట్లో మంచి మార్క్స్ వచ్చి గ్రేడ్ కూడా వచ్చింది, మంచి గ్రేడ్స్. తర్వాత USA వెళ్ళిపోయింది. లాక్డౌన్ అలా ఓపెన్ చేయగానే తను 4th ఇయర్ అయిపోయేటప్పటికి రెడీగా ఉండాలి, అవన్నీ రాసి అన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట. అంటే నేను అనేది అదంతా ఎలా వచ్చింది, అంత టైం వేస్ట్ అవ్వకుండా అలా ఉండడం, పుస్తకాలు చదవడం వల్ల అవ్వచ్చు, లేకపోతే తను చక్కగా ఎంగేజ్ అయింది కదా, ఎక్కడ ఖాళీ బుర్ర లేదు కదా. అంటే మనం ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే ఏం చేయాలనేది అర్థం కాదు. ఒక్కసారి ఎంత తెలియగల వాళ్ళకైనా కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు.
అందుకని ఎప్పుడు బుర్రను ఖాళీగా అట్టి పెట్టుకోదు. మనం ఫుల్ ఎంగేజ్గా ఉండాలి. అప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కానీ ఇంకా ఏమి అంత మైండ్లోకే రావన్నమాట. సో అట్లా లాక్డౌన్ అలా రిలీజ్ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ అమెరికాలో ఫ్యూచరే లేదు, లాక్డౌన్ వల్ల అంతా అత్తలకుతలమైంది కదా అప్పుడంతా. సో వాళ్ళంతా కాంపిటీషన్ ఎగ్జామ్స్ అవి జిఆర్ఈ ఈ ఎగ్జామ్స్ కూడా రాయలే. మళ్ళీ వాళ్ళు తక్కువ వాళ్ళు ఏం కాదు, చాలా తెలుగు వాళ్ళే. వాళ్ళంతా రాయలేదు, రాయకపోయేటప్పటికి వాళ్ళు వెళ్ళలేదు. మా అమ్మాయి మాత్రం వెళ్ళిపోయింది ఒకటి. తర్వాత ఒక 1 year పట్టింది వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ వాళ్ళు అమెరికా వెళ్ళి. కానీ ఈ లోపల మార్కెట్ అంతా ఎంత దారుణంగా రివర్స్ అయింది కదా. ఇప్పుడు ఆ పిల్లలకి ఉద్యోగాలు లేక ఇంకా ఎత్తుక్కుంటానే ఉన్నారు. ఒక అమ్మాయికి అయితే జస్ట్ మొన్న వన్ మంత్ బ్యాక్, 1 month కూడా కాదు, 10 రోజుల క్రితం వచ్చింది. ఏది మా అమ్మాయి క్లాస్మేట్. కారణం ఏంటంటే అదే టైంలో తను సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల నెగ్లెక్ట్ చేసి అదేమైంది 1 year డిలే పడ్డారు కదా. ఇక్కడ ఏదో కంపెనీ అప్లై చేశారు. అసలు క్లారిటీ కూడా ఉండాలి, మనం ఎక్కడ సెటిల్ అవ్వాలి, మనం ఎక్కడ ఉద్యోగం చేయాలి. ఈ క్లారిటీ ఉందనుకోండి, ఏకాదిగా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది 10 మందికి చెప్పుకోవడానికి బాగుంది అనేసి అప్లై చేయడాలి చేయకూడదు. ఎంత మంచి కంపెనీ అయినా కూడా మీకు ఇండియాలో ఉండాలా, అసలు అమెరికాకి వెళ్ళాలా, సెటిల్ ఎక్కడ అవ్వాలనుకుంటున్నారు, మీ ప్లాన్ ఏంటి, ముందే ఒక 2-3 ఏళ్ళ ముందే డిసైడ్ అవ్వాలి. అయినప్పుడు ఏమవుతుందంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే ఇక్కడ కంపెనీలో చేరతారు, తర్వాత ఏమవుతుంది, వాడు ఏదో బాండ్ రాయించుకుంటాడు. ముందే చెప్పాలి, చెప్పకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది, 2-3 నెలలు ఏదో శాలరీ పట్టేస్తాడు కదా. అది మనం పడే కష్టం అంతా పోయింది కదా. అదేదో మీకు ముందే తెలుసు అనుకో అమెరికాకి వెళ్ళాలని, అది వెళ్ళడం ఏదో డైరెక్ట్ అక్కడికే వెళ్తే ఇదంతా ఈ చిక్కుముళ్ళు ఉండవు కదా. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. అంటే చిన్న వయసులో మీరు ఇలా క్లారిటీగా కొంచెం ముందుకు వెళ్ళాలి. మెయిన్ మీ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వెళ్ళాల్సింది. మీ ఏజ్లో వాళ్ళు వెళ్తే మా ఏజ్కి వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ ఉమెన్ కింద తయారవుతారు. అదే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంకేం లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లానో రాదు, అది ఒక సిస్టమేటిక్గా గ్రోత్ మనలోంచి పరివర్తన వచ్చినప్పుడు ఎంపవర్మెంట్ అదే అవుతుంది. ఎవరు మనల్ని ఎవరు ఆపలేరు. మగవాళ్ళు ఏదో ఆపుతుంటున్నారు, అందుకే ఎక్కువగా ఎదగలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ట్రాష్, ఇవన్నీ కూడా అపోహలు అనమాట. అది మనలో లేక సత్తా ఎవరినో బ్లేమ్ చేయడమే. సో ఇది మెయిన్ ఉమెన్ ఎంపవర్మెంట్ మాత్రం యోగా వల్ల క్లారిటీ వస్తుంది, ఎలా ముందుకు వెళ్ళాలి, డైరెక్షన్ నీకు బాగా తెలుస్తుంది నువ్వు కనుక పర్ఫెక్ట్గా చేస్తే యోగా. ఇంకా ఓకే, ధన్యవాదాలు. ప్రేయర్ చేస్తాను. డీప్ బ్రీతింగ్. ఓ ఓం అసతో మా సద్గమయం, తమసో మా జ్యోతిర్గమయం, మృత్యోన్మా అమృతంగ